నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. బియ్యంతోనూ అలానే చిల్లర కాయిన్స్తోనూ అంటే 50 పైసలు కానీ, పావలా కానీ, రూపాయి కాయిన్స్ కానీ ఏవైనా సరేనండి. వాటితో ఈరోజు మనం ధనం రావడానికి, అదృష్టం కలిసి రావడానికి, ఇంకా మన మీద చెడు దృష్టి అనేది లేకుండా ఉండడానికి, 4 దిక్కుల నుంచి మనకు ధనం రావడానికి, యూనివర్సిటీ నుంచి మనకు ప్రాకృతికమైన శక్తి రావడానికని ఒక పరిహారాన్ని అయితే చెప్పబోతున్నానండి ఇక్కడ. పూర్వం రోజుల్లో ఇలాంటి పరిహారాలని అంటే చిన్న చిన్న పరిహారాలని వాళ్ళు ఎక్కువగా చేసేవారు. అందులో భాగంగా నేను చాలా వరకు మన ఛానల్లో పరిహారాలు చాలా చెప్పానండి. అవి ఎంతటి ఫలితాలు వస్తాయో అంతే ఫలితాన్నిచ్చే పరిహారం ఇది. అంటే చెప్పిన వాటిలో నుంచి కొందరు చేసుకోవచ్చు, కొందరు చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీకు కుదిరితే ఈ పరిహారాన్ని తప్పకుండా ప్రయత్నించేయండి. లేదా మన ఛానల్లో చెప్పుకున్న ఆ పరిహారాల్లో నుంచి మీరు చేయగలిగే వీలుంటే తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇక ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. పరిహారాల విషయాల్లో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా కరెక్ట్గా చూసి ఫాలో అయితేనే మంచి ఫలితాలు ఉంటాయండి. అలా కాక మీరు స్కిప్ చేసుకుంటూ లాగేసుకుంటూ వెళితే సగం అర్థమయ్యి సగం అర్థం కాక మళ్ళీ నన్ను అడగడం మళ్ళీ కన్ఫ్యూషన్ అయిపోతారు. కాబట్టి మీరు పూర్తిగా పరిహారాన్ని అయితే చూసి ప్రయత్నం చేయండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్స్ ఉన్న వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తుంది 10 మందికి. అవతల వాళ్ళకి కూడా మీరు ఒక హెల్ప్ ఇచ్చిన వారు అవుతారు. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చిన నాకు ఇంకా మోటివేషన్ ఇచ్చిన వారు కూడా అవుతారండి. కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా ఆల్ అనే ఆప్షన్ కూడా పెట్టుకోండి. ఇక పరిహారాన్ని అయితే ఎలా చేయాలనేది చూద్దామండి. పూర్వం రోజుల్లో ఈ పరిహారాన్ని చాలామంది చేసేవారు. అంటే అప్పట్లో వారికి పెద్ద పెద్ద బియ్యపు డ్రమ్ములు ఇలాంటి పెద్ద పెద్ద డబ్బాలు ఉండేవండి. అంటే ఇప్పట్లో కూడా చాలామందికి ఉంటాయండి. కానీ వాళ్ళు ఏం చేసేవారంటే అలాంటి బియ్యపు డ్రమ్ముల్లో అంటే పెద్ద పెద్ద డబ్బాల్లో చిల్లర డబ్బులు వేస్తూ ఉండేవాళ్ళు. మన పెద్దవాళ్ళు చిల్లర డబ్బులు వేసేవాళ్ళు. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికని, కొనుక్కోవడానికని ఏదో ఒకటి వారి అవసరం కోసమని ఆ డబ్బుల్లో నుంచి అంటే ఆ డ్రమ్ములో ఉన్న ఆ డబ్బులను కొంత తీసి పిల్లలకి ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ అప్పట్లయితే మనకైతే తెలియదు. కానీ కంపల్సరీగా బియ్యపు డబ్బాల్లో చిన్న చిన్నవి అంటే 5 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ, ఏవైనా 10 పైసలు కానీ ఇలాంటివి ఎక్కువగా అవసరం కోసం దాచుకునే వాళ్ళేమోనని మనం అనుకునేవాళ్ళం అప్పట్లో. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ బియ్యానికైతే ఒక అద్భుతమైన శక్తి ఉంటుందండి. బియ్యాన్ని మనం అనేక రకాలుగా వాడుతూ ఉంటాం. ఒక మనిషి జీవితంలో అనేక రకాలుగా వాడుతూ ఉంటాం. బియ్యానికి ధనాన్ని ఆకర్షించే ఒక శక్తి ఉంటుందన్నమాట. ఇక్కడ జనకోశ నుంచి కనుదృష్టి నుంచి రక్షించే శక్తి అనేది బియ్యంకి ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో డబ్బాల్లో డబ్బులు వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ చిన్న విధానం చేయండి, ఖచ్చితంగా ధనం వచ్చి తీరుతుంది. చాలామంది అదృష్టం కలిసి రావటం లేదండి, అదృష్టం కావాలి, ధనం 4 వైపుల నుంచి అంటే ఏదో ఒక మార్గం ద్వారా అంటే మేము కష్టపడి పని చేస్తున్నాం కానీ డబ్బులు రావటం లేదు. అలాంటి వారు ఈ పరిహారాన్ని చేయడం వల్ల సైడ్ బై సైడ్ మీకు ధనం మెల్లమెల్లగా రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే మీరు ఒక 4 రకాల పనులు చేస్తున్నారు. ఒక చిన్న బడ్డీ కొట్టు కానీ లేదంటే ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నారు. అలానే సైడ్ బై సైడ్ మీరు ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నారు. ఇంకా ఏదో ఒకటి ట్యాక్సీ నడిపి దాని నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా మీరు 4 వైపులు అంటే మీకు నచ్చిన విధంగా 4 వైపులు కావచ్చు, 2 విధాలుగా కావచ్చు, మీరు డబ్బులు సంపాదించే మార్గాలు చూసుకున్నారు. కానీ కష్టపడుతున్నారు. వాటిల్లో అయితే లాభాలు అయితే రావటం లేదు. చేతిలో సరైన విధంగా పైసా మిగలటం లేదు. అప్పుడు ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి. మనస్ఫూర్తిగా నమ్మి విశ్వాసంతో చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ పరిహారం పనిచేస్తుందండి. ఎందుకంటే ఇది ఒక సిద్ధి ఉపాయం. మరి ఎలా చేయాలనేది చెప్తానండి ఇక్కడ. మీరు ప్రతిరోజు రెగ్యులర్గా వాడుకునే బియ్యాన్ని తీసుకోండి. అలానే కొన్ని చిల్లర కాయిన్స్ని తీసుకోండి. అవి ఏవైనా పర్వాలేదండి. 5 రూపాయలు కానీ, 2 రూపాయలు కానీ అంటే ఇక్కడ ఒకటే నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకటేమో 2 రూపాయలు తీసుకోండి, మరొకటి రూపాయి కాయిన్స్ తీసుకోండి. అలానే ఇలాంటి రాగి కాయిన్స్ మీ అందరికీ తెలిసే ఉంటాయి కదండి. ఒకప్పుడు అణాలు ఉండేవి అంటే కన్నాలతో ఉండేవి. అవైనా అంటే మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటాయి. అలాంటివి అవి ఉన్నా కానీ మీరు తీసుకోండి. అలానే ఇలాంటి 2 రూపాయి కాయిన్స్ ఉన్నా కానీ తీసుకోండి. మీరు ముందైతే ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో ఒక కాపర్ కాయిన్ కానీ, ఒక రూపాయి బిళ్ళను కానీ, లేదంటే ఒక 2 రూపాయల బిళ్ళను కానీ పెట్టండి. తర్వాత కొద్దిగా బియ్యం పోయండి. మళ్ళీ ఒక 2 రూపాయల కాయిన్స్ పెట్టండి. అంటే 2 కానీ 3 కాయిన్స్ పెట్టి
ఈ విధంగా బియ్యం పోస్తూ వెళ్ళండి. ఇలా బియ్యం పోయండి. తర్వాత మళ్ళీ ఒక 2 కాయిన్స్ పెట్టి బియ్యం వేయండి. మీ దగ్గర రూ. 2 నాణెం ఉంటే పెట్టి మళ్ళీ బియ్యం వేయండి. అలానే కాపర్ కాయిన్స్ ఉంటే కాపర్ కాయిన్స్ అయినా సరే పెట్టి చక్కగా బియ్యంతో నింపేసేయండి. తర్వాత ఈ గిన్నెను మీ 2 చేతులతో ఈ విధంగా పట్టుకొని మీ మనసులో అనుకోవాలి, ధన రాబడి పెరగాలి, ధనం ఎప్పుడూ నాకు రావాలి, ఏదైనా చెడు దృష్టి ఉంటే అదంతా కూడా తొలగిపోవాలి అని మనసులో అనుకోండి. మనసులో అనుకున్న తర్వాత ఈ గిన్నెను మీ ఇంట్లో అందరూ చూసే విధంగా, అంటే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా సరే దీనిని కనపడకుండా ఏదైనా ఒక గదిలో ఒక మూలన పెట్టాలి. అందరూ చూసే విధంగా మాత్రం పెట్టకండి, ఎవరూ చూడకుండా ఉండే విధంగా పెట్టాలి. ఇక దీని మీద ఎలాంటి మూత పెట్టనవసరం లేదండి. ఎవరికీ కనిపించకుండా ఇంట్లోని ఒక గదిలో ఒక మూలన పెట్టండి. ఆడవారైనా మగవారైనా చేయించండి. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి. ఎలాంటి సందర్భంలోనైనా సరే పెట్టచ్చు, ఏ రోజైనా సరే పెట్టచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఇక దీనిని మర్చిపోండి. మీరు పెట్టిన కొన్ని రోజులకి మీ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది మెల్లమెల్లగా పెరుగుతూ వెళ్తుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క కృప మీ మీద కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులందరూ కష్టపడి పనిచేస్తున్న ధన రాబడి, అంటే చేస్తున్న పనికి సరైన విధంగా డబ్బులు రాకపోయినా విపరీతమైన జనాల ఏడుపుల వల్ల, కనుదృష్టి వల్ల సంపద, అంటే మీకు వచ్చే రాబడి తగ్గిపోవడము, వ్యాపారాల్లో నష్టాలు రావడం ఇలా జరుగుతుంటే మీరు దీన్ని వ్యాపార సంస్థల్లో కూడా చక్కగా చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని అక్కడైనా సరే ఏదైనా ఒక గదిలో చక్కగా ఈ రకంగా పెట్టండి. అలానే ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. కానీ కనిపించకుండా మీరు ఒక మూలన పెట్టాలి. అది ఏదో ఒక గది మూలన కార్నర్లో కనిపించకుండా పెట్టాలండి. మరి దీనిని ఎప్పుడు మార్చుకోవాలని మీకు డౌట్ వస్తుంది. మీరు ఈ బియ్యాన్ని ఒక 4 రోజులు అయిన తర్వాత దీంట్లో ఉన్న కాయిన్స్ అన్నిటినీ కూడా తీసేసి ఈ బియ్యాన్ని ఏదైనా ఒక పక్షులకు ఆహారంగా పెట్టేయండి. లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి. అలా కుదరకపోతే పక్షులకు పెట్టడం, కుదరకపోతే చెట్టు మొదట్లో పెట్టండి. ఇక అది కూడా అవకాశం లేదన్నప్పుడు మీరు ఏదైనా కాలువల్లో కానీ వదిలేసేయండి ఆ బియ్యాన్ని. ఇక ఆ కాయిన్స్ ఉన్నాయి కదండి, వాటిని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ప్రతి నెల ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తూ ఉండండి. దీనిని నెలకు ఒకసారి చేస్తే చాలండి. కనిపించకుండా పెట్టండి. ఖచ్చితంగా మీకు ధనాకర్షణ కలుగుతుంది. ఈ బియ్యం మనకు ఒక రక్షగా పనిచేసి ధనాన్ని ఆకర్షింపచేస్తాయి. అందులో ఉన్న రూపాయి బిళ్ళలు ఉన్నాయి కదండి, వాటిని నెక్స్ట్ మంత్ మళ్ళీ చేసుకునేటప్పుడు, అంటే ప్రతి నెలలకి చేసే ఆ సమయంలో ఈ కాయిన్స్ని ఉపయోగించుకోవచ్చు. ఇబ్బంది ఏమి లేదండి, ప్రయత్నించండి. అంటే చేయగానే వెంటనే అయితే అవ్వదండి, కొంచెం మెల్లమెల్లగా మార్పులు అయితే వస్తాయి. ఇక మీరు చేసే వ్యాపారం పుంజుకొని నెమ్మదిగా డబ్బు అనేది వస్తూ ఉంటుంది. మార్పులను అయితే చూస్తారండి. ఇది ఒక మంచి పరిహారం అండి. ఇంకొక 4 రకాల పని చేస్తున్నారు, అంటే 4 రకాల బిజినెస్ చేస్తున్నారు. ఆ 4 రకాల బిజినెస్ చేస్తున్నా కానీ మీకు ఇప్పటి వరకు లాభాలు లేవు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని చేస్తే ప్రతి పనికి ధనాన్ని ఆకర్షింపచేసేలా వస్తుందండి ఈ పరిహారం వల్ల. దీంట్లో ప్రాకృతికమైన ఒక శక్తి అనేది ఉంటుందండి. ఖచ్చితంగా చేయండి. దీనిని ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే చేసుకోవచ్చు. అందరూ చేసుకునే వెసులుబాటు అయితే ఉందండి ఈ పరిహారం విషయంలో. ప్రయత్నించి చూడండి, మెల్లమెల్లగా మార్పులను అయితే చూస్తారు. మీకు వచ్చిన మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అందరికీ అమ్మవారి యొక్క కృప కలగాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.